నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రంజాన్ పర్వదిన వేళలో ఈ మధ్యకాలంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం రాజకీయ పార్టీలు అలాగే ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించే పరిస్థితి అయితే వస్తుంది. అయితే ఈ యొక్క ఇఫ్తార్ విందును రద్దు చేయాలి, ఆ యొక్క నిధులను కూడా ఆపేయాలని కూడా సాక్షాత్తు కాంగ్రెస్ నేత లుబ్నా సరౌత్ గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే లేఖ రాసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఉన్నారు లుబ్నా సరౌత్ గారు. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, ఎందుకు ఆమె ఇఫ్తార్ విందును వ్యతిరేకిస్తుందో ఆ మాటలో తెలుసుకుందాం. మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు, ఇఫ్తార్ విందు చేయొద్దని కూడా మీరు చెప్తున్నారు. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, దానికి గల కారణం ఏంటి? అండి, ఇది ఫస్ట్ టైం కాదు నేను చెప్పడము. మన తెలంగాణలో ఇట్లాంటి ఈ ఏదైతే ఆర్భాటం గల ఈ విందు ఇఫ్తార్ ఎక్కడ పోయింది. ఇప్పుడు ఆర్భాటము విందు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నందు మూలాన నేను గత 10 yearsగా 2017-18లో 2 సంవత్సరాలు కూడా పిల్లి కూడా వేయడం జరిగింది. చీఫ్ జస్టిస్కి చెప్పడం ఆపేయండి ఇది, ఎందుకంటే మన దగ్గర ప్రజల ధనం, ఇది ప్రజల ధనంలో ప్రజల వెల్ఫేర్కి వెళ్ళాలా. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు బడ్జెట్లో చూసుకున్నట్టయితే బడ్జెట్లో ఏమనుంది, మైనారిటీ వెల్ఫేర్ హెడ్ కింద ఉందన్నమాట. ఏం చేశారు వాళ్ళు, 66 crores ఏమో స్టేట్ గవర్నమెంట్ క్రిస్మస్ అండ్ రంజాన్ ఫీస్ట్ అని రాసి, ఇంకా 3 crores ఏమో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ డిన్నర్ అని చెప్పి ఇఫ్తార్ డిన్నర్ అని, మొత్తం ఏంటండి మొత్తం 70 crores, దాదాపు 70 crores. ఇప్పుడు మొన్న ఈ లేఖ రాసిన తర్వాత కూడా మైనారిటీ ఇది షబీర్ అలీ ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో మైనారిటీస్కి, ఆయనకి కూడా అడ్రస్ చేశాను ఇది. సో ఆయన భట్టి గారు, మన ఎవరు టెంపరీస్ ఫహీం ఖురేషి గారు, ఇంకా అట్లాగే బ్యూరోక్రాట్స్ ఎవరు తౌసీర్ ఇక్బాలును మన యాస్మిన్ బాషా అందరు కూర్చున్నది ప్రెస్ అందరికి వచ్చింది అది. అక్కడ వాళ్ళు ఇంకా ఏం డిసైడ్ చేశారు, 850 మస్జిద్స్కి ఒక్కొక్క మస్జిద్కి 1 లక్ష ఇస్తారు అనేసి. ఆ లక్షకి ఎవరైనా అడుగుతుంటే ఏ మస్జిద్లకి ఇస్తున్నారు, లక్షల మస్జిద్ ఉన్నాయి. ఆ 1,00,000 మస్జిద్లు 850 ఎవరు ఎన్నుకున్నారు, ఎట్లా ఎన్నుకున్నారు, ఆ ఫండ్స్ ఎవరికి ఇస్తారు, అందులో ఉన్న విందు ఎవరు తింటున్నాడు, అవన్నీ అందరికీ తెలుసు. అక్కడున్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తింటున్నారు. అది పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్తున్నాయని లేదు. ఆ బట్టలు గత 10 సంవత్సరాలకి ఇస్తున్న బట్టలు వాళ్ళే నాకు చూపించారు. అంటే పూర్కి కూడా నచ్చని బట్టలు అట్లాంటివి ఇస్తున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నంబర్ 1, మైనారిటీ వెల్ఫేర్ ఫండ్స్ కింద నుంచి బడ్జెట్ మీద ఓటు చేసేయడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు అందరూ, ఓకే. తర్వాత ఓటు చేసిన తర్వాత అక్కడ మైనారిటీ ఎవరు, వెల్ఫేర్ ఎవరు, ఎవరికి వెల్ఫేర్ అవుతుంది అక్కడ చెప్పండి. ఆ రేవంత్ గారితో పాటు ఎవరైతే ఇంత డయస్ మీద ఉంటారో కింద తింటూ ఉన్న వాళ్ళందరూ వెల్ఫేర్ అవుతుందా? ఆ ఒక పూట ఆర్భాటం గల ఆ డిన్నర్ చేసి ఎవరికి? ఇస్ ఇట్ నాట్ ఎ పొలిటికల్ ప్రమోషన్? అది తప్పు కాదా? ప్రజాధనంకి, ప్రజల మీద అదొక ద్రోహం కాదా అది, ఆ ధనం మీద? అదే నేపథ్యంలో మీరు చూడండి, గవర్నమెంటే చెప్తుంది ప్రతిరోజు డబ్బులు లేవు అని చెప్పేసి. ఇప్పటిదాకా మహిళలు కూడా 2005 వాళ్ళు అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డిమాండ్ రేస్ చేస్తారు. మరి గాంధీ హాస్పిటల్ నిన్ననే చూసాం కింద పడుకుంటున్నారని చెప్పేసి. అండ్ సో మెనీ పీపుల్కి వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి, స్కాలర్షిప్స్ పెండింగ్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్, స్కిల్స్, స్కాలర్షిప్స్. స్కూల్స్కి వెళ్తే టీచర్స్కి వెళ్తే విద్యా వాలంటీర్స్ లేరు, వాళ్ళకి చెప్పే ఎన్ని. నేను మొన్న అది ఏంటది విద్యా కమిషన్ దగ్గర కూడా నేను హాజరై చెప్పాను. నేను ఆదిలాబాద్ దగ్గర నుంచి, నిజామాబాద్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళకి 10th స్కూల్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి లెక్చరర్స్ కూడా లేరు ఆ స్కూల్లో. అట్లాంటి నేపథ్యంలో పైగా ఇదేమో మన ఎకనామిక్ సీనరియో, ఓకే. ఇంకొకటి ఇడుతలకు వస్తే, మన మతం పరంగా వస్తే, ఇఫ్తార్ అంటే ఏంటండి, అది ముస్లింల యొక్క వ్యక్తిగత విషయం. అది వాళ్ళ మతం, వాళ్ళ వ్యక్తిగతంలో వాళ్ళు ఆ రోజు పొద్దున్న ఏదో సహరీ చేస్తారు, సూర్యాస్తమంకి గంట ముందర, డాన్కి ముందర. దాని తర్వాత సూర్యాస్తమం అవ్వగానే ఉదయం కంటే ముందరే బానేస్తారు గంట ముందు. దాని తర్వాత సూర్యాస్తమం అవ్వగానే అప్పుడు వాళ్ళు ఖజూరు నీళ్లు తీసుకొని తర్వాత పండ్లు తింటారు. తర్వాత వాళ్ళు ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. భయ్ వాళ్ళ ఇఫ్తార్. ఆ ఇఫ్తార్ అంటే ఏంటి, ఆ రోజంతా వదిలిన తర్వాత మనకి పేదల ఆకలి తెలుస్తుంది. మనకు ఏం తినకూడదు, ఏం ఉన్నా కానీ తినకూడదు, ఏం లేకున్నా కూడా తినకూడదు. అంటే అందరు ఆ పూటకి సమానమైపోయారు. ఆ కడగల్లాడే ఆ పేద కడుపు, ఈ ఉన్నవాడి కడుపు, అందరు సమానంగా ఎంగిపోయిన కడుపులు. ఆ నేపథ్యంలో వాళ్ళు ఆ ఇఫ్తార్ అప్పుడు వాళ్ళకి ఏంటంటే అస్సలు దాన్ని ఏంటంటే, ఆ టైంలో వాళ్ళు భగవంతుణ్ణి నా తప్పులు క్షమించు, నాకు మంచి గుణం ఇవ్వు,
దాని తర్వాత మన కమ్యూనిటీ కోసం మన స్నేహితుల కోసం రిష్తేదారు కోసం అందరి కోసం దువాలు చేస్తామన్నమాట. అందరూ ఆ సొసైటీ కోసం దేశం కోసం ఆ దువాలు చేసే ఘడియలు, క్షమాపణ భగవంతుతో వేడుకునే ఘడియలు, తర్వాత మనమేమో మన కోసం మన లోపల నుంచి మనం ఏంటంటే క్లీన్ అవ్వాలి. మన క్యారెక్టర్, మన ఆలోచన అన్ని, మన మాట్లాడే మాటలు, మన బిహేవియర్ అన్ని క్లీన్ అవ్వాల్సిన ఆ వేళ ఘడియలలో, దువా చేసుకునే ఘడియల్లో ఏమండి ఖురాన్లో క్లియర్ గా రాసిందండి. ఖురాన్లో ఇఫ్తార్ గురించి ఏం రాసింది? ఎందుకంటే చాలా సాంప్రదాయంగా ప్రభుత్వాలు అయితే ఇఫ్తార్ విందును అధికారికంగా నిర్వహిస్తున్నాయి, ఒక రకంగా ఆ రిలీజియన్కి అయితే రెస్పెక్ట్ ఇస్తున్నాయి. కానీ ఖురాన్ గురించి చెప్తున్నారు, ఏం చెప్తుంది ఖురాన్లో? ఇస్రాఫ్ అంటే భగవంతుడికి చాలా కర్రహ అంటే అరబిక్ వర్డ్, ఇస్రాఫ్ అంటే అరబిక్ వర్డ్. ఖురాన్లో ఏముంది? ఎప్పుడైనా వేస్ట్ఫుల్నెస్, ఆర్భాటం, వేస్ట్ఫుల్నెస్, ఇంకొక చోట లాభం ఉన్న చోట ఖర్చు పెట్టకుండా ఆర్భాటం దగ్గర ఖర్చు పెడితే దాన్ని ఇస్రాఫ్ అంటే వేస్ట్ ఎక్స్పెండిచర్ అన్నమాట. దాన్ని భగవంతుడు అసలు కర్రహ అంటే హీ హేట్స్ సచ్ అండ్ షో పుటప్ అన్నమాట. ఇదంతా షో పుటప్ కాదా? షో పుటప్ వేస్ట్ అని చెప్పి ఖురాన్లో 10 సార్లు చేసింది. అదే ఖురాన్లో అదే ఇస్లాము ఆ పేరిట అదే ఆర్భాటం చేస్తున్నారు. ఏదైతే వద్దన్నారో ఖురాన్లో అదే చేస్తున్నారు. పైగా ఖురాన్లో ఏమనుంది? మీ దగ్గర ఎంత సొమ్ము ఉన్నా జకాత్ అంటే ఏంటి? ప్రతి 1000 రూపాయల మీద 25 రూపాయలు, 1000 के ऊपर 25 रुपए తీసేయాలి. అది జకాత్ అంటారనమాట. ముస్లిమ్స్ చాలా మంది వాళ్ళు రంజాన్లో తీస్తారు. అంటే సంవత్సరం తరగబడి మనకి ఏదైతే వెల్త్, ఇన్కమ్ కాదు, ఇస్లాంలో వెల్త్ మీద ట్యాక్స్ ఉంది, అదాన్ని జకాత్ అంటారు. పైగా అది కూడా రంజాన్ మంత్లో తీస్తారు. ఆ రంజాన్ మంత్లో తీసి ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు నా దగ్గర ఒక 100 రూపీస్ వెల్త్ ఉందండి, ఒక 1 lakh వెల్త్ ఉంది. వెల్త్ ఎప్పుడైతుంది? అది నేను సంవత్సరం అయింది కానీ నేను దాన్ని ఖర్చు పెట్టలేదు, అంటే నా అవసరం మొత్తం తీరిపోయింది ఇది ఖర్చు పెట్టకుండానే, అది వెల్త్ అవుతుంది. దాంట్లో నుంచి ఆ ప్రతి 1000 నుంచి 25 రూపాయలు తీసి నేను తీయవలసినదే, నేను ఇవ్వవలసిందే. అది ముస్లింకి అది ఫరజ్ అన్నమాట. ఫరజ్ అంటే ఏంటి? కంపల్సరీ, మ్యాండేటరీ. అది ఇవ్వవలసిన చోట అంటే పేదలకి డిగ్నిఫైడ్గా, అంటే వాళ్ళు హక్కుగా తీసుకుంటారు. ఇప్పుడు అది వాళ్ళకేమది వీడు చేస్తుంది ఏం లేదు, ఉన్నవాడు లేనివాడికి ఇస్తుంటే అది వాడికి డిగ్నిటీ ఇచ్చేసిండు భగవంతుడు. ఏంటి? వాళ్ళకి నువ్వు కంపల్సరీ ఇవ్వాలా, లేకపోతే నీకు అసలు నువ్వు ముస్లిం అని చెప్పుకుంటా లేదు, ఇది చేయాలా నువ్వు అన్నట్టుగా చెప్పేశారు కదా ఖురాన్లో. మరి ఆ నేపథ్యంలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఏదైతే ప్రజల సొమ్ము, మైనారిటీ వెల్ఫేర్ అంటే ఏంటి? వాళ్ళు ఎవడైతే కింద తరబడి, పైగా ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళు ఇఫ్తార్ వాళ్ళ వ్యక్తిగత ఘడియల్లో వాళ్ళకి వాళ్ళ మతం ఏదైతే వాళ్ళకి ఆర్భాటం వద్దన్నదో, వేస్ట్ చేయొద్దన్నదో, అదే మతం పేరుటను మీరు ఆర్భాటం చేస్తున్నారు, షోపుటప్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. అది గత 10 సంవత్సరాలుగా చేయబడతా వస్తూ ఉంటే మైనారిటీ అడ్వైజర్ ఏం చేస్తున్నారు? మైనారిటీ అడ్వైజర్ చీఫ్ మినిస్టర్కి చెప్పే బాధ్యత లేదా షబీర్ అలీ గారికి? పైగా నేను పిల్ పెట్టిన తర్వాత, నా వీడియో వైరల్ అయిన తర్వాత జమాత్ ఇస్లామీ ప్రెసిడెంట్, అప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు, నువ్వు చెప్పింది అక్షరాలను నిజమమ్మా, మేము ఈ సంవత్సరం నుంచి మేము వెళ్ళట్లేదు స్టేట్ ఫంక్షన్కి చెప్పి వాళ్ళు 2017-18 నుంచి తర్వాత దాకా వాళ్ళు అసలు వెళ్ళడమే మానేశారు. మరి ఎంపీ వెళ్తారు, ఎమ్మెల్యేస్ వెళ్తారు, ఆ చాలా మంది మౌలానాస్ వెళ్తూ ఉంటారు, జామేనిజం సదర్ వెళ్తూ ఉంటారు. అంత పెద్దవాళ్ళు మీరు వెళ్తా అంటున్నారు, వాళ్ళకి తెలియదా ఇస్లాంలో ఇది రాసిందని? మరి ఎందుకోసం వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది? మీకు ఉన్న విశ్లేషణ ఏంటి? మరి జమాత్ ఇస్లామీ హింద్ ప్రెసిడెంట్ మరి ఎందుకు అనుకున్నారు? అది కూడా చూడండి. అని చెప్పారు కదా, నేను వెళ్ళట్లేదు, ఈ రోజు దాకా వెళ్ళలేదు కదా ఆయన. అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరుంటున్నారు అక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కదా ఉంటున్నది అక్కడ. సో ద పొలిటికల్ యాంగిల్ అయిపోయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, అది పొలిటికల్ ప్రొపగండా అండి. అది దట్ పొలిటికల్ ప్రొపగండా ఆఫ్ హూమ్? ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ వాళ్ళు ఖజూర్ తింటున్నారు, ఎవరి సొమ్మని తింటారో ఒక్కసారి ఆలోచించాలా. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తారా అని ఆలోచించాలా మనం. ఎవడి ఫండ్స్ అండి? ఒక్కొక్క రూపాయిది ఒక్కొక్క మన మెతుకు లోపలికి వెళ్తా ఉందంటే అది మన కష్టార్జితమై ఉండాలి. ప్రజాధనమే కదా ఇచ్చేది. ప్రజాధనం ఎవరి కోసం అండి? ప్రజల కోసం. వాళ్ళకి వెల్ఫేరా? ఇప్పుడు ఓవైసీకి అక్కడ తినే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వెల్ఫేర్ కావాలా? వాళ్ళకి ప్రజల డబ్బుల నుంచి ఖజూర్ కావాలా? వాళ్ళకి వెల్ఫేర్ అవసరమా? వాళ్ళు వెల్ఫేర్ కేటగిరీలు ఉన్నారా? బీపీఎల్ వాళ్ళు అడుగుతున్నా నేను.
వాళ్ళకి జీతం వస్తుందండి, 3 లక్షలు 5 లక్షలు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళు ఎఫిడవిట్ చూడండి ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ మీద తీసుకెళ్ళి వెల్ఫేర్ డబ్బులు అంటారేంటి మీరు? పైగా ఇంకొకటి అండి, ఇస్లాంలో మస్జిద్లో కూడా నమాజ్ దగ్గర నుంచి అన్ని చోట్ల, ఇప్పుడు కూడా చెప్పాను, కడుపు మండుతున్నప్పుడు అప్పుడు అందరికి ఒకటేలాగా మండుతూ ఉంటుంది ఈ రోజు మొత్తం, రోజా ఉన్నప్పుడు. ఎందుకంటే మేము ఏ పని మానుకోం, ప్రతి పని చేస్తూ ఉంటాం. ఆ దాహము ఆకలి రెండు జరుగుతూనే ఉండాలా, మన పనులన్నీ మనం చేసుకుంటూనే ఉండాలా. అట్లా ఈక్వలైజర్ ఏంటంటే ఇక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు అక్కడ రాజు రానివ్వండి, అక్కడ ఒక ఆటో డ్రైవర్ రానివ్వండి, అక్కడ అసలు ఎవరికి అసలు పక్కకి జరిగి లేసి ఇవ్వడానికి కూడా లేదు. లేట్ వచ్చినవా నువ్వు వెనకాల నిలబడతావు, ముందు వచ్చినవాడు ముందు నిలబడతాడు. పైగా చదివిస్తున్నవాడు వాడు BA PhD GHD కుछ जानता नहीं. ఆయన ఎవరైనా సరే ఆ టైంకి మేము ఒప్పుకుంటున్నాం, మేము చేస్తామంటే, లేకపోతే హాఫీజ్ ఖురాన్ ఉంటే ఎవరైనా ఆ సూరాలు వచ్చి ఉన్నవాడు మంచిగా చదవగలిగించినవాడు వచ్చి నిలబడి చదివించేస్తాడు. వెనకాల మినిస్టర్ కూడా నిలబడతారు అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నమాజ్ చదువుతున్నాడు, ముందు ఎవరున్నారు? ఎవరు? ఆయనంత పవర్ లేదు కదా ఆయనకి. సో అది ఈక్వలైజర్ అన్నమాట. సో ఈ ఈక్వలైజర్ జరుగుతున్న నేపథ్యంలో లోపల ఏం జరుగుతుందో మీకు చెప్తాను. అకౌంటబిలిటీ అన్నది ఇక్కడ ఇందులో అస్సలు లేదండి. ఎందుకంటే ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఏమైనా టెండర్లు ఇస్తున్నారా? లేదే. ఎవరు ఇస్తున్నారు? మీరు ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు? ఒక్కొక్క థాలీ ఎంత అక్కడ ఎక్కువే ఉంటుంది. పైగా అక్కడ ఏంటి తెలుసా, నేను గమనించింది, నాకు కార్డ్స్ పంపించిన ప్రజలు అప్పుడు నుంచి ఏం చూశానంటే ABC అని చెప్పి రకరకాలుగా ఉంటాయన్నమాట. సో లోపల కూడా నాకు చెప్పింది ఏంటంటే లోపల తబకే అన్నమాట. లోపల VVIPsది ఒకటి వాళ్ళు వేరే రకంగా తినేస్తూ ఉంటారు మంచిగా దర్జాగా. బయట ఉన్న వాళ్ళము ఎగబడి థాలీల కోసం పోయకూడదు. ఏంటండి ఇస్లాం ఈక్వలైజర్ గురించి చెప్తా ఉంటే, అంటే ఇక్కడ జరుగుతుంటే ఏంటంటే ఏదైతే ఇస్లాం చెప్పిందో దానికి విరుద్ధంగా అక్కడ ఇఫ్తార్ అన్న పేరుతో అక్కడ నాటకం జరుగుతుందండి. ఇస్ ఇట్ నాట్ రాంగ్? అది ఇస్లాం మతంకి మీరు డిమీన్ చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. సరే, ప్రజాధనం ఇది అంతా ప్రజలందరి, ముస్లిం ధనం కాదు కదా మైనారిటీ వెల్ఫేర్ అంటే, మొత్తం తెలంగాణ ప్రజలందరి ధనం అక్కడ ఉంది. ఆ ధనంలో అందరికీ మనం వెల్ఫేర్, ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి మేము చెప్పాము ఇట్లాంటి పొలిటికల్ ప్రొపగండా ఏదైతే పాత ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అది చేయకూడదు. ఇది ధర్మంలో వాళ్ళది వ్యక్తిగతం, వాళ్ళని చేసుకొనివ్వండి. మనం ప్రభుత్వంగా మనం రూలింగ్ పార్టీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ అని ఉంది బడ్జెట్లో, దానికి డైవర్ట్ చేయండి ఫండ్స్ అని 70 crores. అలాగే తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది, దానికి కూడా చాలా తక్కువ ఓట్ చేశారు, అది కూడా దానికి పెట్టచ్చు. తర్వాత స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని ఇంకొక హెడ్ ఉంది బడ్జెట్లో, దానికి కేటాయించండి. అది కాకుండా ఎంతో మంది మైనారిటీ గర్ల్స్ కి, ఇంకా చాలా మంది, అందరు గర్ల్స్కి అండి, గర్ల్స్ అండ్ స్టూడెంట్స్కి వాళ్ళకి స్కాలర్షిప్స్ రావట్లేదు కదా. స్కాలర్షిప్స్ రానందు మూలన వాళ్ళ సర్టిఫికేట్స్ మేనేజ్మెంట్ అట్టే పెట్టేసుకొని ఎంత భీకరంగా ఉంది తెలుసా పరిస్థితి. వీటి మీద కాదా మనం కేంద్రిస్తుంది? నేను లాస్ట్ మాటగా చెప్తున్నానండి, ఇవన్నీ చేయాలా, వెంటనే అది షిఫ్ట్ చేయాలా, ఫండ్స్ అన్ని ఇటువైపు రీఅలొకేట్ చేసేసుకోవాలా. అది ఎంత పని? అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ థింకింగ్ ఎస్ అనుకోవడం అంతే. లాస్ట్ మాటగా నేనేం చెప్తున్నాను, ఓహో మీరు చేయాలనుకుంటున్నా, లేదు ఇది ఏవో పొలిటికల్ కాదు, ఇది మత సామరస్యం అని చెప్తూ ఉంటే, వాళ్ళు తింటే మత సామరస్యం అని మనం ఏమీ చెప్పట్లేదు కదా. మీరు ఏం చేయండి, తెలంగాణ భవన్, గాంధీ భవన్, దారుసలాం మీరు చేసుకోండి, పార్టీ పరంగా చేసుకోండి. సో పార్టీ పరంగా చేసుకోండి, ఇంకొకటి ప్రభుత్వ పరంగా కానీ ప్రజాధనం పరంగా దాన్ని వృధా చేయొద్దు, అవసరమైన దగ్గరనే పెట్టాలని మీరు అంటున్నారు. ఎస్, ఇది ఒకటండి. దాని తర్వాత నేను ఇంకొకటి ఏం సజెషన్ ఇస్తున్నాను వీళ్ళకి, వీళ్ళు అంత కీన్గా అయిపోతా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు వన్ పాయింట్ ఏం చూడాలంటే, మీరు ట్విట్టర్ మీద చూడండి, ఇప్పుడు మీరు వెళ్ళి ఎంతమంది చెప్తున్నారు తెలుసా, ఇది డైవర్ట్ చేయండి, ఇది వద్దు, ఇది ఇఫ్తార్ వద్దు అని ఎంతమంది ట్విట్టర్ మీద చెప్తున్నారు. చాలా మంది ట్విట్టర్లో ఉన్నారు, మీకు తెలుసు కదా. అండ్ ఇంకా యూత్ అడగండి, మీరు మైనారిటీ యూత్ని అడగండి, నోబడీ ఈజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది ఇఫ్తార్. ఇది పరిగణన తీసుకోవాలా వద్దా మనము? పైగా లాస్ట్ 2 మాటలు చెప్తానండి. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, భట్టి విక్రమార్క గారు, ఇంకా క్యాబినెట్ చాలామంది, వాళ్ళు యూనిక్ అండి. యూనిక్ ఏంటి తెలుసా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారిది, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిది, వాళ్ళు మాటికి ప్రజలకు ఏం చెప్తారు తెలుసా, మా తప్పులుంటే మాకు ఎత్తి చూపించండి, మాకు సలహాలు సూచనలు మీరు తప్పకుండా ఇవ్వండి, దిశామార్గం ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము మలుచుకుంటాం. ఇవన్నీ అసలు ఇండియాలో ఏ చీఫ్ మినిస్టర్, ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇది చెప్పలేదు. అట్లాంటిది మన మినిస్టరు, మన చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం ఏమో భట్టి గారు, ఇద్దరు మాటికి చెప్పారండి ఇది. కాబట్టి
నేను చెప్తున్నది ఇది తప్పకుండా సీఎం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా లాస్ట్ మాటగా వీళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ వార్డ్స్లో వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ కార్పొరేటర్స్ వాళ్ళ దాంట్లో విలేజెస్ సర్పంచ్లో తర్వాత ఎంపీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మీరు వెళ్ళండి. మీ కాన్స్టిట్యున్సీలో ఎవరైనా అత్యంత పేదరికం ఎక్కడుందో మీకు తెలీదా? తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అసెంబ్లీలో, మీ కార్పొరేట్ వార్డులో, మీ విలేజ్లో ఆ పేదింటికి వెళ్ళండి. ఆ పేదింటికి వెళ్ళి వాళ్ళు ఇఫ్తార్లో ఏం తింటున్నారో చూడండి. మీరు కెమెరా లేకుండా వెళ్ళండి. ఇదండి దీన్ని ప్రజా లీడర్ అంటారు. సో మా లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ దగ్గర ఇది ఆల్రెడీ ఉంది. మా హైకమాండ్ దగ్గర నుంచి ఇదే ఎథాలజీ ఉంది, ఇవే ఇథోస్ ఉన్నాయి, ఇదే ఇట్లాంటి ఐడియాలజీ ఉంది. కాబట్టి హైకమాండ్ మాట ఎత్తారు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ అయ్యారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు లేఖ రాశారు. మరి పార్టీ అధ్యక్షుని ఈ అంశంపై కలుస్తున్నారా? అలాగే అధిష్టానాన్ని కూడా లేఖ రాసే ఆలోచన ఉందా? ఏం చెప్తారు? ఎస్ అండి, ఇది ఏంటంటే ఏం చేశానంటే నేను సీఎంఓ ఆఫీస్లో ఈమెయిల్ ఏమో అందరికీ వేశానండి, మీరు చెప్పిన అందరికీ వేశాను. కానీ ప్రతి ఫిజికల్ కాపీ సీఎంఓ ఆఫీస్లో అక్నాలజ్మెంట్ కూడా ఆయన సబ్మిట్ చేసడం అయిపోయింది. ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఎవరైతే ఆనరబుల్ ఎమ్మెల్సీ మా ప్రెసిడెంట్ ఉన్నారో ఆయనకి నేను తప్పకుండా టైం తీసుకొని రేపు ప్రత్యక్షంగా వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఆయనకి వస్తాను. ఎందుకంటే ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది కదా ఇప్పుడు మన దగ్గర సీఎంఓలు ఇచ్చింది. సో అది తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాను. మీనాక్షి అందరికీ వాట్సాప్లు కూడా వేయడం జరిగింది. మా లీడర్, ఆనరబుల్ లీడర్ మీనాక్షి నటరాజన్ గారికి కూడా, అలాగే మా ఎవరైతే పిఎస్ ఉంటారో వాళ్ళు ఎవరెవరికైతే మనకు అందుబాటులో ఉన్నారో వాళ్ళ నంబర్స్ మనకు అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ వాట్సాప్లో వేయడం జరిగింది పర్సనల్గా. తర్వాత ఇప్పుడు వెళ్ళి టైం తీసుకొని మీనాక్షి గారైనా కానీ, మన షబ్బీర్ అలీ గారైనా కానీ, మన మహేష్ గారు అత్యంత ముఖ్యం నాకు, నా పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారికి నేను వెంటనే రెండో రోజే ఇచ్చేసాం. ఇది విడుదలైన రెండో రోజే ఆయనకి ఇచ్చేసాం. దాని తర్వాత వీళ్ళు డెఫినెట్లీ మహేష్ గౌడ్ గారికి కూడా ప్లస్ మీనాక్షి గారికి కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సాఫ్ట్లో. కానీ ప్రత్యక్షంగా వెళ్ళి ఆయనకి రిక్వెస్ట్ చేస్తాను, సరే ఇది ఇలా చేస్తేనే మనకు ప్రజలండి ఇక్కడ పెట్టింది, మనకు ఎవరో పొలిటికల్గా ప్రజలుగా మన ప్రభుత్వమే ఇది ఒక పొలిటికల్ ప్రభుత్వం లాగా లేదు, మనం ప్రజాప్రభుత్వంగా ఉన్నాం మనము. కాబట్టి ఎంతోమంది యూత్ ఏదైతే చెప్తున్నారో, పేదలు ఏదైతే వాళ్ళ మొరలు ఉన్నాయో అవి ఆలకించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ అట్టర్ షో పుట్టపు ఏ మతం అయితే ఈ షో పుట్టుబోయే ఎక్స్ట్రావెగెన్సీ ఆర్భాటం కూడదని ఎక్స్ప్లిసిట్గా రాసున్నది ఖురాన్లో, ఆ మతం పేరిట మీరు ఈ ఆర్భాటం చేయడం అన్నది అది శోభ కాదు. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ప్రాపర్. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే హైకమాండ్ నుంచి ఐడియాలజీ ఉన్నదో ఆ ఐడియాలజీకి ఇది విరుద్ధం. మన సంవిధానం, దస్తూర్ హింద్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి విరుద్ధం, ప్రజల ఆలోచనకి విరుద్ధం, యూత్ ఆలోచనకి విరుద్ధం. ఏ మతం పేరిటైతే మీరు డయాసిక్ చేస్తున్నారో ఆ మతానికి విరుద్ధం. మీరే అంటున్నారు ఇఫ్తార్ విందు అనేది ఒక పొలిటికలైజ్ అయ్యిందని. కానీ మీరు ఇప్పుడు ఆరోపిస్తున్న నేపథ్యంలో, కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని అడ్డుపడే పరిస్థితి అయితే రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నం చేస్తాయి. అలాగే మీ పార్టీలో ఉన్న కొంతమంది చేస్తారా, బయట ఉండి ఎంఐఎం కానీ ఇతర వాళ్ళు కూడా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదు, దానికి ఏం చెప్తారు? లేదండి, నేను అట్లా ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఏదైతే నాకు సపోర్ట్ వస్తున్నదో, ఎందుకంటే వాళ్ళు అది నాకు సపోర్ట్ అని చూడట్లేదు కదా, ఆ ఒక ఆలోచన మరి ఇది కరెక్ట్ కదా, ఎంతెంత విలువల్లాడిపోతున్నారు కదా చాలామంది. ఈ విలువల్లాడిపోతున్న సమయంలో రంజాన్ నెలలో మస్జిద్లకు వెళ్ళే దారిలో కానీ, నేను అసలు యాక్చువల్లీ మస్జిద్ అని కూడా కాదు, ప్రతి ఒక్కళ్ళకండి, ఓల్డ్ సిటీ తీసుకోండి, న్యూ సిటీ తీసుకోండి, ప్రతి చోట డ్రైనేజ్లు దాటుకుంటూ వెళ్తుండడం, కచరాలు దాటుకుంటూ వెళ్ళడం, ఐ మీన్ ఇవి కదా మనం చేయాల్సింది. ప్రజలకి పొల్యూషన్ ఫ్రీ ఇచ్చి, కరప్షన్ ఫ్రీ ఇచ్చి, ఇవి ప్రజలకి డిగ్నిటీ పెంచేది ఏంటి? ఒక వ్యవస్థలో ఎట్టుకుంది, వ్యవస్థ మొత్తం కరప్ట్ అయి ఉంది, కరప్షన్ చాలా ఉంది వ్యవస్థలో. ఓపెన్గా చెప్తున్నా, నేను ఫేస్ చేస్తున్నాను. సో కరప్షన్ ఇంత ఉన్న దాంట్లో మనం డిగ్నిటీ ఇవ్వాలి. ఇది స్పెండ్ చేయడం ఇది కూడదని చెప్పి చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈ ఐడియాకి. అవును కరెక్ట్ కదా, గవర్నమెంట్కి మనం చెప్పాలి కదా, ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పి చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఐ డోంట్ థింక్ ఎంఐఎం అన్న అడ్డు పడుతుందా అంటే, ఎంఐఎం ఒక ధైర్యం గల పార్టీ అని నేను అనుకోవట్లేదు. అది ఒక ఏంటంటే ఎప్పుడు వాళ్ళు మజిల్ పవర్ మీద, మీడియా పవర్ మీద, కరప్షన్తో ఆ రకంగా ఉన్న పార్టీ అది. అట్లాంటిది ఎవరు చేస్తారు? ఈ నెగిటివ్ దొడ్డిదారులు ఎవరు తీసుకుంటారు తెలుసా? ఎవరి దగ్గర అయితే ధైర్యం ఉండదు, సాహసం ఉండదు, ఒక మేనిఫెస్టో ఇవ్వని పార్టీ అండి అది.
ఆ పార్టీ గురించి నేను భయపడేది ఏంటి, ఎవరైనా భయపడేది ఏంటి, ఆ పార్టీ అడ్డుకునేది ఏంటి, ఆ పార్టీ అడ్డుకోవడానికి దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏముందని అడుగుతున్నాను నేను. వాట్ ఈస్ యువర్ ఆర్గ్యుమెంట్ టు టెల్ ది 70 crores ఈ ఆర్భాటం మీద వద్దు, ఇది చదువు మీద వాళ్ళకి అభివృద్ధి కోసం వెల్ఫేర్ కోసం తీయండి అని చెప్పిన ఆర్గ్యుమెంట్కి ఏంటండి వాళ్ళ కౌంటర్ ఆర్గ్యుమెంట్? ఐ వాంట్ టు హియర్ ఇట్. చివరిగా చెప్పండి, దాదాపు ఇక రంజాన్ స్టార్ట్ అయిపోయింది, ఇక ప్రభుత్వం కూడా జీవో కూడా విడుదల చేసింది. ఇఫ్తార్ విందు కోసం కూడా అన్ని మస్జిద్లకు కూడా విడుదల జీవో కూడా వచ్చింది. చాలా తక్కువ సమయం ఉంది. మీరు ఇప్పుడు ఇంత తక్కువ సమయంలో మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలుగుతారా? అసలు మీకు సాధ్యమవుతుంది ఈ ఇఫ్తార్ విందు విషయంలో రద్దు అవుతుంది, లేకపోతే ఫండ్స్ మళ్ళీ ఇస్తారని మీకు ఏమైనా నమ్మకం ఉందా? చాలా 100% ఇది అయి తీరుతుంది. ఎందుకంటే ఇది ఆలోచన, ప్రజల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం, ఆలోచన చేసే పార్టీ ఇది. ఓకే, అండ్ మీరు చెప్తున్నారు కదా చాలా ఆలస్యం. ఏమండి ఆలస్యం? సాయంత్రం విందు ఉంటే మీ ఇంట్లో సాయంత్రం తిన్నలు ఉంటే మీరు 15 రోజుల ముందు వండారు కదా మీరు. ఆ రోజు పొద్దున 4 o'clock వండుతారు సాయంత్రం కోసం. సో సాయంత్రం విందు కోసము పొద్దున కదా వంట చేసేది. నేను ఎక్కడ ఆలస్యంగా ఉన్నాను? నేనేం ఆలస్యంగా లేను. జీవో కూడా విడుదలైతే ఏమైంది? ఒక ప్రింట్ చేశారు జీవో, అంతే కదా. ఏమైంది? జియో విడుదల చేస్తే ఇంకొక జియో తీసి దిస్ ఇస్ బీయింగ్ క్యాన్సల్, దిస్ ఇస్ బీయింగ్ రీఅలొకేటెడ్ దిస్ ఫండ్స్ అని చెప్పడానికి ఎంతసేపు? ఇంకొకటి ఒకళ్ళు నాకు చెప్పారు నిన్న కూడా, దట్ సోనియా గాంధీ గారు కూడా ఆవిడ ఇఫ్తార్ ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం మానేశారంట. ఏదో రీజన్స్ ఏంటో నాకు సరిగ్గా తెలీదు. బట్ సో ద పాయింట్ హియర్ ఇస్ దట్ వీఆర్ టోటలీ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, వీఆర్ టోటలీ విత్ ది ఏ మతం పేరు మీద అయితే మీరు ఇఫ్తార్ అని చెప్పి మీరు అదే మంచిది అని అనుకుంటున్నారో ఆ మతం కూడా దాన్ని ఖండిస్తూ ఉంది. మరి క్లియర్గా నేను ఖురాన్ని బయటపెట్టి నేను మీకు చూపిస్తా ఉన్నా. ఎక్కడెక్కడ ఖురాన్ పదాలు వాడుతున్నా నేను. ఇస్రాఫ్ అని, అల్లా తాలా కర్రహ అంటే హీ హేట్స్ దట్ ఎక్స్పెండిచర్, హీ హేట్స్ ద షోపుటప్. మునాఫిక్ అంటే ఏంటి? షోపుటప్, హిపోక్రిట్గా వ్యవహరించే వాళ్ళు. ఇప్పుడు అంతే కదా, ఇది మైనారిటీ వెల్ఫేర్. అక్కడ మైనారిటీ ఎక్కడ ఉంది, వెల్ఫేర్ ఎక్కడ ఉంది? అండ్ యు ఆర్ నాట్, అక్కడ ఉన్న మినిస్టర్స్ వాళ్ళందరూ వెల్ఫేర్ కేటగిరీలో అయితే లేదు కదా, వాళ్ళు బీపీఎల్ కేటగిరీ కాదు కదా. So it's so obvious ki this is not against the religion, against the Samvidhanam, against our own party, Congress party's ideology. Okay, thank you very much. మొత్తంగా ఇఫ్తార్ విందు అనేది మాత్రం ఒక రాజకీయ వేదిక లాగా తయారైపోయింది. అలాగే అది వెల్ఫేర్కు ఎలాంటి సంబంధం లేదు. ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా. ప్రభుత్వాలు మాత్రం ఇట్ని ఆపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. దానికి సంబంధించిన లేఖనైతే సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చాము. ఎందుకంటే చాలామంది పేదలు ఉన్నారు, మైనారిటీకి సంబంధించిన చాలా వింగ్స్ ఉన్నాయి, వాటికి ఫండ్స్ పంపిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది తప్ప దీని మాత్రం ఇస్లాంలో కూడా ఎక్కడ రాసలేదు, ఖురాన్లో కూడా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని ఎక్కడ కూడా లేదు. అలాగే ఇది ఒక వ్యక్తిగత కార్యక్రమం మాత్రమే. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని కూడా కాంగ్రెస్ నాయకురాలు అలాగే సామాజిక కార్యకర్త లుబ్నా సరోద్ గారు అయితే స్పష్టం చేసిన సందర్భం ఉన్నది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.